పుష్ప 2 ప్రీమియర్ షోలో అపశృతి. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతురాలు దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతిగా గుర్తింపు. మరో బాలుడి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. దేశవ్యాప్తంగా పుష్ప 2 హంగామా. సంధ్యా థియేటర్ లో అభిమానులతో కలిసి మూవీ చూసిన అల్లు అర్జున్. గుత్తిలో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆకర్షణగా వైఎస్ జగన్ ఫోటో. థియేటర్లలో అభిమానుల సందడి. ఇవాళ శ్రీకాకుళం నేతలతో వైఎస్ జగన్ సమావేశం. హాజరు కానున్న జిల్లాకు చెందిన మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు. గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద భారీగా ఎర్రచందనం పట్టివేత. పేపర్ బండిల్స్ లోడ్తో చెన్నై నుంచి అస్సాం వెళ్తూ ఉన్న లారీ 2 కోట్ల విలువైన 4 టన్నుల ఎర్రచందనం స్వాధీనం. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి దందాపై సాక్షి కథనానికి స్పందన. జైలు సూపరింటెండెంట్, అడిషనల్ సూపరింటెండెంట్లపై సస్పెన్షన్ వేటు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఛత్తీస్గఢ్ లో అబుజ్మడ్ అడవుల్లో కాల్పుల కలకలం. పీఎల్జీఏ 24th వార్షికోత్సవ సందర్భంగా పోలీసుల కుంపి. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వార్షికోత్సవాల సందర్భంగా అప్రమత్తమైన భద్రాద్రి జిల్లా పోలీసులు. ఎప్పటికప్పుడు నక్సల్స్ కదలికలపై నిఘా. చెర్ల మండలానికి సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్ లో వివిధ ప్రాంతాల్లో కుండి. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని మోదీ. నేడు పిఎస్ఎల్వి C-59 ప్రయోగం. ప్రోబా 3 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్న ఇస్రో. నెల్లూరు జిల్లా కావలిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. లారీలో తరలిస్తున్న 120 బస్తాలను సీజ్ చేసిన ఎంఆర్ఓ శ్రవణ్. విజయవాడ ధర్నా చౌక్ లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ నిరసన. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్. కాంగ్రెస్ ఏడాది పాలన, రుణమాఫీ సహా పలు అంశాలు చర్చించే ఛాన్స్. తెలంగాణలో పూర్తయిన సమగ్ర కుటుంబ సర్వే. 1,13,00,000 కుటుంబాలను సర్వే చేసిన తెలంగాణ సర్కార్. ఈ నెలాఖరుకు పూర్తి కానున్న సర్వే రిపోర్ట్. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో ఎమ్మెల్యే మురళీ నాయక్ కు చేదు అనుభవం. ప్రజాపాలన విజయోత్సవ సభలను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు. సూర్యాపేటలో ఎక్సైజ్ కార్యాలయం ముందు పీఓడబ్ల్యూ PYL ఆధ్వర్యంలో ధర్నా. బెల్ట్ షాపులు రద్దు చేసి మత్తు పదార్థాలు అరికట్టాలని డిమాండ్. కిల్లీపై మోజుపడ్డ మంత్రి దామోదర రాజనరసింహ. ఇష్టమైన పాన్ను ప్రేమగా అందించిన పాన్ షాప్ యజమాని. పాత రోజులను గుర్తు చేసుకున్న మంత్రి. హైదరాబాద్ లో చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. ఫుట్పాత్ల మీద ఆక్రమణలను జేసీబీలతో తొలగింపు. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమేరంగి PS ను తనిఖీ చేసిన DIG. స్టేషన్ ఆవరణ, గదులు, రికార్డుల పరిశీలన. గంజాయి, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన. మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. పంట నష్టపరిహారం అందించడంలో జాప్యం జరుగుతోందని స్థానికుల ఆవేదన. కరీంనగర్ జిల్లా కశ్మీర్ గడ్డలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై 3 కత్తితో దాడి. తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ హాస్పిటల్కు తరలింపు. మెదక్ జిల్లా రామాయంపేట PS పరిధిలో చోరీ చేసిన భార్యాభర్తల అరెస్ట్. ఓ వృద్ధురాలికి కళ్లు తాగించి బంగారం, వెండి నగలను కాజేసిన దంపతులు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం. మ్యారేజీకి హాజరై వధూవరులను ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు. ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు. గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరీలో నమోదు. ఉష్ణోగ్రతలు పడిపోయి పెరిగిన చలి తీవ్రత. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఒడిలో సేద తీరిన కోతి. అసాధారణ అనుభూతిని పొందినట్లుగా ట్వీట్. బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్యమం తర్వాత తీవ్ర పరిస్థితులు. జైలు నుంచి 700 మంది ఖైదీలు పరార్. మాజీ ప్రధాని హసీనా నిష్క్రమణ తర్వాత అస్తవ్యస్తం. ఫ్రాన్స్ లో రాజకీయ సంక్షోభం. అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని మిచెల్ బార్నియర్. స్టాక్ మార్కెట్స్ కు వరుస లాభాలు.
4 రోజులుగా నిలకడగా సూచి. కాసేపట్లో ఆస్ట్రేలియా భారత్ మధ్య మహిళల వన్డే ఛాంపియన్షిప్. బ్రిస్బెన్ లో అలన్ బార్డర్ లో ఫీల్డ్ మ్యాచ్ ప్రారంభం.